హలో ఎవ్రీవన్, ప్లీజ్ వెల్కమ్. ఈ క్వశ్చన్ మనకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ తెలంగాణ పేపర్లో 2022లో క్వశ్చన్ నెంబర్ 21 తోటి 4 మార్క్స్ వెయిటేజ్గా ఇవ్వటం జరిగింది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ I bar plus 2j bar plus 3k bar and 3i bar minus j bar plus 2k bar. ఈ 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ క్యాలిక్యులేషన్ అడిగారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్, 4 మార్క్స్ వెయిటేజ్కి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ వెక్టార్ని ఏ బార్ అని చెప్పేసి అనుకుందాం, ఏ బార్. సెకండ్ వెక్టార్ని బి బార్ అని చెప్పేసి అనుకుందాం, బి బార్. ఏ బార్, బి బార్. మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్ ఫస్ట్ స్టెప్లో ఏ బార్ డాట్ బి బార్. ఏ బార్ డాట్ బి బార్ క్యాలిక్యులేషన్ అంటే ఏ బార్ వెక్టర్ ఏంటి, బి బార్ వెక్టర్ ఏంటి, రెండు కూడా నోట్ చేసుకున్నాం. ఐ బార్ కోఎఫిషియంట్స్ రెండింటినీ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఐ బార్ కోఎఫిషియంట్ 1, ఇక్కడ ఐ బార్ కోఎఫిషియంట్ 3, 1 into 3 ప్లస్ జే బార్ కోఎఫిషియంట్స్ రెండింటినీ కూడా మల్టిప్లికేషన్ చేయాలి, 2 into -1, ఇది ఫామ్, ప్లస్ కే బార్ కోఎఫిషియంట్స్ మల్టిప్లికేషన్ చేయాలి 3 into 2. అట్లా ఇక్కడ మనకి ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో రెండింటినీ కూడా మల్టిప్లికేషన్ చేస్తే 1 into 3 3, 2 into -1 -2, 3 into 2 6. ఇప్పుడు ఈ మొత్తం సింప్లిఫికేషన్ ఏమవుతుంది అంటే 7 అవుతుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అండ్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ క్యాలిక్యులేషన్ చేయాలి. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే టాప్లో ఏ బార్ ఉంది కదా, ఇక్కడ మనకు ఏ బార్, ఇక్కడ బి బార్ అని చెప్పేసి నోట్ చేసుకున్నాం కదా. ఏ బార్కి బి బార్కి మాడ్యులస్ అంటే మాడ్యులస్ ఆఫ్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఐ బార్ కోఎఫిషియంట్ 1, జే బార్ కోఎఫిషియంట్ 2, కే బార్ కోఎఫిషియంట్ 3, 1 square 2 square 3 square, 1 plus 4 plus 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 14. అట్లాగే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ బి బార్ క్యాలిక్యులేషన్ అంటే 3i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్. బి బార్ అంటే ఇదే కదా. మాడ్యులస్ ఆఫ్ బి బార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అంటే ఐ బార్ కోఎఫిషియంట్ 3 స్క్వేర్, జే బార్ కోఎఫిషియంట్ -1 స్క్వేర్, కే బార్ కోఎఫిషియంట్ 2 స్క్వేర్. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ 3 స్క్వేర్ అంటే 9, -1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. ఈ మొత్తం సింప్లిఫై చేస్తే √14. ఇక్కడ కూడా మీరు చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే √14 వచ్చింది, మాడ్యులస్ ఆఫ్ బి బార్ అన్నా కూడా సేమ్ వాల్యూ వచ్చింది, √14. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది కాస్ థీటా క్యాలిక్యులేషన్ చేయాలి. కాస్ థీటా అడిగింది, యాంగిల్ అడిగాడు కదా, కాస్ థీటా క్యాలిక్యులేషన్ చేయాలి. కాస్ థీటా క్యాలిక్యులేషన్ అంటే కాస్ థీటాకి ఫార్ములా ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ బి బార్. ఆల్రెడీ పైన క్యాలిక్యులేషన్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే 7 వచ్చింది, ఇగో 7 అని చెప్పేసి రాస్తాం. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మాడ్యులస్ ఆఫ్ బి బార్ అంటే √14 ఈ క్యాలిక్యులేషన్స్ రాస్తాం. √14 అంటే మనకు రిజల్ట్ వాల్యూ 14, 7/14, 1/2, 1/2 కాస్ టర్మ్స్లో వాల్యూ వచ్చేసి 60 degrees, అంటే కాస్ π/3. సో మనం స్టార్ట్ చేసింది కాస్ థీటా కదా, కాస్ థీటాకి వాల్యూ ఎంత వచ్చిందంటే కాస్ π/3. బోత్ సైడ్స్లో కాస్ కనుక క్యాన్సిలేషన్ చేసామనుకోండి, థీటాకి వాల్యూ ఎంత అవుతుంది, π/3. థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అవుతుంది. మనకు అడిగింది అదే యాంగిల్ క్యాలిక్యులేషన్ అడిగాడు. ఫైనల్గా రిజల్ట్ వాల్యూ ఎంత వచ్చిందంటే యాంగిల్ క్యాలిక్యులేషన్కి 60 degrees వచ్చింది. ఆ 60 degreesని π/3 అని చెప్పేసి రాయటం జరిగింది. అట్లనే ఇప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇది కూడా తెలంగాణలో ఇవ్వటం జరిగింది, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 22, క్వశ్చన్ నెంబర్ 22. ఇది ఏ బార్ ఇచ్చాడు, ఇక్కడ బి బార్ ఇచ్చాడు. దెన్ షో దట్ ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇవి 2 వెక్టార్స్ కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. ఏ బార్ బి బార్ 2 వెక్టార్స్ ఇచ్చాడు కదా, మనం ప్రూవ్ చేయాల్సింది ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ 2 వెక్టార్స్ కూడా పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ క్యాలిక్యులేషన్, ఇక్కడ ఏ బార్ మైనస్ బి బార్ క్యాలిక్యులేషన్ చేయాలి. జస్ట్ ఎడిషన్. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే
I bar plus 2j bar minus 3k bar 3i bar minus j bar plus 2k bar. ఎడిషన్ కనుక చేస్తే I bar plus 3i bar అంటే I bar plus 3i bar అంటే ఇక్కడ ప్లస్ని ఇంకొకసారి ఇట్లా మల్టిప్లికేషన్ రాసుకున్నాం. I bar plus 3i bar అంటే 4i bar. 2j bar minus j bar అంటే j bar minus 3k bar plus 2k bar అంటే minus k bar. అట్లా a bar minus b bar కనుక క్యాలిక్యులేషన్ చేస్తే ఇది a bar అంటే ఏంటో నోట్ చేసుకున్నాం, b bar అంటే ఏంటో నోట్ చేసుకున్నాం. నెగిటివ్తో మల్టిప్లికేషన్ కనుక చేస్తే ఫామ్ ఇట్లా వస్తుంది minus 3i bar plus j bar minus 2k bar. సింప్లిఫికేషన్ I bar minus 3i bar అంటే minus 2i bar 2j bar plus j bar అంటే 3j bar minus 3k bar minus 2k bar అంటే minus 5k bar. మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్గా ప్రూవ్ చేయాలి. దానికి ఈ టూ వెక్టార్స్ని ఏ బార్ ప్లస్ బీ బార్ని ఏ బార్ మైనస్ బీ బార్ని డాట్ ప్రొడక్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. డాట్ ప్రొడక్ట్లో ఇక్కడ వెక్టార్ ఉంది కదా 4i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఇక్కడ వెక్టార్ ఉంది కదా, ఈ వెక్టార్ని కూడా ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. ఈ రెండిటికి డాట్ అంటే ఐ బార్ కోఎఫిషియంట్ వాల్యూస్ ఏంటి, అవి రెండు కూడా మల్టిప్లికేషన్, ప్లస్ జే బార్ కోఎఫిషియంట్స్ ఏంటి, ఇవి రెండు కూడా మల్టిప్లికేషన్, కే బార్ కోఎఫిషియంట్స్ ఏంటి, ఇవి రెండు కూడా మల్టిప్లికేషన్, -1 -5, 4 into -2 -8, 1 into 3 3, ఇక్కడ -1 into -5 +5, ఇక్కడ ఇవి రెండు కూడా యాడ్ చేస్తే 8, -8 + 8 0 కదా, 0. ఏదైనా సరే టూ వెక్టార్స్కి డాట్ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే రిజల్ట్ వాల్యూ కనుక 0 వస్తే, టూ వెక్టార్స్కి డాట్ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే రిజల్ట్ 0 కనుక వస్తే అవి రెండు కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్గా ఉన్నట్లు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. కాబట్టి ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ మైనస్ బీ బార్ అని చెప్పేసి నోట్ చేసుకోవచ్చు. ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ మైనస్ బీ బార్. ఇదే కదా మనకి ప్రాబ్లంలో అడిగింది. ఈ 2 క్వశ్చన్స్ కూడా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ అవుతుంది. థ్యాంక్ యూ.